సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ టీమిండియా చేతులెత్తేసింది. మొదటి టెస్టులోనూ దారుణంగా ఓడిన భారత్ రెండో టెస్టును కనీసం డ్రాగా ముగించినా పర్లేదనే సిచ్యువేషన్ నుండి ఏకంగా 408 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. టీమిండియాకి టెస్ట్ క్రికెట్ చరిత్రలో రన్స్ పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. ఈ మ్యాచ్ ఓటమితో సౌత్ ఆఫ్రికాకి 2-0తో టెస్ట్ సిరీస్ని ఇచ్చేసింది. 25 సంవత్సరాల తర్వాత భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ అయింది. గంభీర్ కోచ్ అయిన తర్వాత స్వదేశంలో 3-0తో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన టీమిండియా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0తో ఓడిపోయింది. దీంతో గౌతమ్ గంభీర్ రాకతోనే టీమిండియా ఇంతటి స్థాయికి దిగజారిందనే విమర్శలు వస్తున్నాయి. మొదటి టెస్టులో స్పిన్ పిచ్కి బలైన టీమిండియా ఇప్పుడు బ్యాటింగ్కి దాసోహమైన రెడ్ సాయిల్ పిచ్లోనూ పరాజయం పాలైంది. సౌత్ ఆఫ్రికా తమ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి టీమిండియాకి షాక్ ఇచ్చింది. సెకండ్ టెస్ట్లో బ్యాట్తో 91 రన్స్ సాధించి బౌలింగ్లో 7 వికెట్లు సాధించిన మార్కో యాన్సన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఇక సిరీస్ మొత్తంలో తన సూపర్ బౌలింగ్తో ఏకంగా 17 వికెట్లు సాధించిన సైమన్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ ముత్తుస్వామి సెంచరీతో చెలరేగగా మార్కో యాన్సన్ 93 రన్స్ సాధించాడు. మిగతా బ్యాట్స్మెన్స్ అందరి కాంట్రిబ్యూషన్తో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించింది. ఇక మన టీమిండియా మంచి బ్యాటింగ్ పిచ్లోనూ ఫస్ట్ ఇన్నింగ్స్లో బోల్తా పడింది. సౌత్ ఆఫ్రికన్ పేసర్ మార్కో యాన్సన్ దెబ్బకి 201 రన్స్కే ఆలౌట్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ ఇన్నింగ్స్లో 288 రన్స్ లీడ్ దొరికింది. సెకండ్ ఇన్నింగ్స్లోనూ సౌత్ ఆఫ్రికా ఎక్సలెంట్ బ్యాటింగ్తో 260 పరుగులు సాధించి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ జడేజా మినహా మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అవడంతో టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా టీంని సెలెక్ట్ చేయడం, కోచ్ గంభీర్ అనవసరమైన స్ట్రాటజీస్తో పొంతనలేని బ్యాటింగ్ లైనప్తో భారత్ ఈ ఓటమిని ఎదుర్కొంది. ఫస్ట్ క్లాస్లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ని, గైక్వాడ్ని కాదని సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ లాంటి ప్లేయర్స్ని ఆడించి ఇంత పెద్ద పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్లో ఇండియాని ఓడించాలంటే అది ఏ టీంకైనా అసాధ్యం అనే స్థాయి నుంచి టీమిండియాని వారి స్వదేశంలో ఈజీగా ఓడించవచ్చనే స్థాయికి దిగజారింది. దీనికి కారణం న్యూజిలాండ్తో 3-0తో వైట్ వాష్ అవ్వడం, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అవ్వడం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ అయిన సౌత్ ఆఫ్రికా తమ స్థాయికి తగిన పర్ఫార్మెన్స్తో పటిష్టమైన భారత్ని వైట్ వాష్ చేసి వారెందుకు టెస్ట్ ఛాంపియన్స్ అని మరోసారి ప్రపంచానికి గుర్తు చేశారు. ఎంతో కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ టెంబా బౌమా తన ఎక్సలెంట్ కెప్టెన్సీతో, అదేవిధంగా తన సూపర్ బ్యాటింగ్తో టీమిండియాని మట్టి కరిపించాడు. మొదటి టెస్ట్లో ఓటమి ఎదుర్కొనే పొజిషన్ నుండి బ్యాట్తో తన ఇంపార్టెంట్ నాక్ ఆడి సౌత్ ఆఫ్రికాను గెలిపించిన బౌమా సెకండ్ టెస్ట్లోనూ బ్యాటింగ్లో రాణించి తన సూపర్ కెప్టెన్సీతో 25 సంవత్సరాల తర్వాత భారత్తో టెస్ట్ సిరీస్ని గెలిపించాడు. దీంతో పాటు సౌత్ ఆఫ్రికాకి భారత్పై ఇది రెండో సిరీస్ విక్టరీ. ఏదేమైనా మన టీమిండియా మాత్రం టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టెస్ట్ సిరీస్ని 2-0తో కోల్పోయిన మన టీమిండియా నెక్స్ట్ జరగబోయే ఓడిఐ మరియు T20 సిరీస్లలో గెలవాలని కోరుకుందాం. అసలు టీమిండియా ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలేంటో కామెంట్ చేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.